తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘం జేఏసీ సమ్మె నోటీసును ఇచ్చింది. 21 డిమాండ్లతో తమ సమ్మె నోటీసు ఇచ్చినట్లు టీఎంయూ నేత థామస్ రెడ్డి తెలిపారు. 15 రోజుల్లోపు యాజమాన్యం స్పందించకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్న థామస్ రెడ్డితో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ మజ్దూర్ సంఘంతో సహా 6 సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తమ డిమాండ్ నెరవేరట్లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపైన అల్టిమేటం ప్రకటిస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలంతా కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. మనతో పాటు టీఎంయూ నేత థామస్ రెడ్డి గారు వారికి తెలుసుకుందాం. థామస్ రెడ్డి గారు చెప్పండి, ఒకవైపు ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విలీనం చేస్తా అన్నారు, మరి ఏ డిమాండ్లకు తోటి యాజమాన్యానికి నోటీసు ఇచ్చారు? ఇవాళ మేము ఆర్టీసీ యాజమాన్యానికి 21 డిమాండ్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వాలు ఏం చేయలేదని చెప్పి ఈ ప్రభుత్వము మరి ముందే మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో అన్నీ పెట్టేసి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇస్తాం, 2 PRCలు ఇస్తాం, 21కి సంబంధించిన PRCని ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా చేసి మేము వాళ్ళకు కూడా ఇస్తాం, అట్లాగే కొత్త బస్సులను కొని ఆర్టీసీని ఆధునీకరిస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 మాసాల్లో చేస్తా, 3 మాసాలు ఆగండి అని చెప్పడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాత ఇప్పుడు 14 మాసాలైనా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మేమందరినీ మినిస్టర్లను కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లను చాలాసార్లు కలిసినాం, ముఖ్యమంత్రి ఇంటికి పోయినాం, అందరు మినిస్టర్లను కలిసినాం మేము. అయినా కానీ ఎక్కడ కూడా పరిస్థితి లేదు. అదొకటి రావడం వలన ఆ కార్మికుల్లో చాలా అలజడి ఇబ్బంది వచ్చింది. రెండోది ఏంటంటే కార్మికులకి మభ్యపెట్టి యూనియన్లు లేవనే నెపంతో ఆనాడు యూనియన్లు ఇస్తా, వాళ్ళు ఇవ్వలేదని చెప్పి యూనియన్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి మా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా చెప్పిండు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో యూనియన్లు లేకపోతే వాళ్ళ సమస్యలు ఎవరు చూస్తారు, యూనియన్లు ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటి వరకు ఆర్టీసీని రివ్యూ చేయలేదు, మాట్లాడలేదు. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కనీసం రివ్యూ చేసి యూనియన్లు పిలిచి మీ సాధక బాధకాలు ఏందని అడగాల్సిన అవసరం ఉండే. ఆ విధంగా కూడా అడగకపోవడం వలన మరి కార్మికులు ఇవాళ డ్యూటీలు 8 గంటల పనిదినం ఉంటుంది, మరి 3 షిఫ్టులు ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు ఏం చేసిందంటే టోటల్గా సిబ్బంది షార్ట్ పెట్టేసి సజ్జనార్ గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వాన్ని సజ్జనార్ గారే తప్పుదోవ పట్టించిండు. ఈసారి కూడా టోటల్గా మరి రోజు 16 గంటలు, 12 గంటలు, 18 గంటల డ్యూటీలు పెట్టి కార్మికులను నడ్డిరగొడుతూ ఉన్నారు. చట్టానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా MTW యాక్ట్కి వ్యతిరేకంగా చేయడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. లీవులు ఇవ్వట్లేదు. ఒక్కొక్క డిపోలో 30 మంది డ్రైవర్లు, 20 మంది కండక్టర్లు షార్ట్ ఉంటే కూడా అందరూ వీళ్ళు చేయాలి. మరోవైపు చెప్పండి, మీతోటి ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత మీతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు, వాళ్ళకి సఖ్యంగా అన్ని రకాల వసతులు వస్తున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన పోరాడినటువంటి మీ డిమాండ్ నెరవేరకపోవడానికి కారణం ఏంటి? ఇవాళ గత ప్రభుత్వం చేస్తా అని చెప్పి మొత్తం ఆనాడు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి గవర్నర్కి పంపించి గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత కమిటీ చేసారు. కేవలము అపాయింటెడ్ డే అని చెప్పి సర్కులర్ ఇవ్వాల్సింది ఆపి కోడ్ వచ్చిందన్న నెపంతో వాళ్ళు ఆపిండ్రు. తర్వాత వాళ్ళు ఆపిండ్రు కాబట్టి ఇస్తా అని చెప్పి వీళ్ళు అన్నారు. మేమంతా కూడా ఆశల్లో ఉన్నాం మొదటి నుంచి. తెలంగాణ ఆర్టీసీలో తప్పకుండా అవుతుంది, ప్రభుత్వంలో విలీనం కావాలన్న డిమాండ్ కార్మికుల్లో మొదటి నుంచి కూడా ఉన్నది. దాన్ని పట్టించుకోలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా అన్న తర్వాత ఎందుకు చేయట్లేదు? ఇవాళ చేయడం జరిగింది. రెండోది వాళ్ళు రాగానే మహిళా పథకం పెట్టారు. మహిళా పథకాన్ని 48 గంటల్లో ఆర్టీసీ కార్మికులు మరి దాన్ని సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వానికి ఒక ఇమేజ్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు దక్కింది. మరి అటువంటప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆర్టీసీ కార్మికుల్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే దాదాపు 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళ సెటిల్మెంట్ సాలరీస్ రాలేదు, పెండింగ్ ఉన్నాయి వేలాది మంది. అట్లాగే 21కి సంబంధించిన PRC మొన్న మమా అని వీళ్ళు అనిపించారు, సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చేసిండ్రు. కానీ మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి మిగతా వాలంటీర్ రిటైర్మెంట్ వాళ్ళకి కూడా చేయాలి. 8 ఏళ్ల నుంచి ఏరియర్స్ తోటి అవన్నీ కూడా బకాయిలు ఇవ్వాలి. ఆ విధంగా చేయకుండా సగం మందికి ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఆర్టీసీలో ఉన్నటువంటి CCS డబ్బులు ఇప్పుడు 1000 కోట్లు CCSకి కార్మిక పైసలే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే PFకి డబ్బులు కూడా మొత్తం వాడుకున్నారు. అట్లాగే SBT SRBS పైసలు వాడుకున్నారు. అంటే ఈ సజ్జనార్ గారు ఏం చేస్తున్నారు,
ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి నేనే నడిపిస్తా అన్నట్టుగా ఇవన్నీ పైసలు లేకుండా చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వచ్చినాయి. అంటే ఆర్టీసీలో లాభాలు వస్తున్నాయి అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, లాభాలు వస్తున్నాయి మహాలక్ష్మి పథకంతో అని. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగానే లాభాలు వచ్చినప్పుడు మరి ఇవన్నీ పెండింగ్ ఎందుకున్నాయి? ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తీసుకుంటూ పోయేటువంటి పరిస్థితి ఉంది. అవి ఏమీ లేకుండా పీఆర్సీలు చేయకుండా ప్రభుత్వ విలీనం లేకుండా ఇవన్నీ చేయడం వల్లనే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ప్రధానంగా ఈ మధ్యన ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. ఇవాళ ఒలక్టా కంపెనీ, జేబీఎం కంపెనీలకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ బస్సులు ఆర్టీసీలో ఒకవైపు అద్దె బస్సుల వ్యవస్థ తీసేసి పూర్తిగా మేము ఈ బస్సులు ప్రవేశపెడతామని చెప్పి ప్రభుత్వం అంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి పాలసీ వస్తే బాగుంటుంది? ఇప్పుడు పొల్యూషన్ రహిత బస్సులకి మేము స్వాగతిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఇవ్వాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మేమే కొత్త బస్సులు కొని ఆర్టీసీకి ఇస్తామని చెప్పింది. బడ్జెట్లో వాటాదానం పెట్టమంటున్నాం. బడ్జెట్లో వాటాదానం పెట్టాలి, పాత అప్పులు రైట్ ఆఫ్ చేయాలి, తర్వాత 3% మొత్తం పెట్టేసి కనీసం 3,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ ఆధునీకరణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పినాం. ఇవాళ పొల్యూషన్ రహిత బస్సులు వచ్చినాయి కాబట్టి మేము పెడతాం హైదరాబాద్ సిటీలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి చెప్తే ఇవాళ ఏ అగ్రిమెంట్, ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ లేదు, ఆర్టీసీకి అగ్రిమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో పాలసీ పెట్టింది ఒక్కొక్క బస్కి 1,50,00,000, దాంట్లో 35 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా వాళ్ళకి ఒలక్టా కంపెనీ వాళ్ళకే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. గతంలో ఉన్నప్పుడైతే మరి జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చినప్పుడు ఇవాళ రాయితీ ఆర్టీసీకి ఇచ్చింది, తర్వాత వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అట్లనే పెట్టాలని మేము ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది కదా, మేమే బస్సులు కొంటా అని చెప్పి ఎందుకు కొనొద్దు, కొనే పరిస్థితి లేదా? అన్నిటికీ ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆర్టీసీకి ఎందుకు పెట్టదు? ఇది ప్రజా రవాణా, ప్రజల కోసం ఉన్నటువంటి సంస్థ, ఇవాళ ప్రభుత్వ ఇమేజ్ని పెంచేటువంటి సంస్థ, ప్రజల కోసం సేవ చేసేది. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, విద్యార్థులు ఆధారపడి ఉంటారు. ఇవాళ ఏ ఊరికి బస్సు ఉందో ఆ ఊరికి రోడ్డు ఉంటే బస్సు ఉండాలనే నెపం ఉంది. మరి ఇప్పటికి కూడా 2,500 గ్రామాలకు బస్సులు లేవు. ఇంకా బస్సులు కొనాలని మేము అంటా ఉన్నాం. ఒకటి. రెండోది, మహిళల వల్ల పెరిగిందన్నారు. ఇవాళ ఓఆర్ బ్రహ్మాండంగా పెరిగిన మాట వాస్తవం. కానీ రొక్కం పైసలు రావాలంటే వాళ్ళు మాకు నెలకి 400 కోట్లు ఇవ్వాలి. మరి ఆ విధంగా ఇస్తున్నారా అంటే లేదు, ఏదో కొంత ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అంటే మహిళల కోసం ఉచిత బస్సు పథకం ద్వారా మహాలక్ష్మి పథకం ఏదైతే అమలు చేస్తారో దాని ద్వారా ప్రభుత్వం సకాలంలో చేసిన డబ్బులు ఇవ్వట్లేదా? నెలకెంత రావాల్సి వస్తుంది? దీనివల్ల ఆర్టీసీకి లాభం ఎంత? నెలకి 400 కోట్లు రావాలి. 400 కోట్లు మరి రియంబర్స్మెంట్, మేము టికెట్ ఇచ్చినాం కాబట్టి ఆ పైసలు గవర్నమెంట్ మాకు ఇవ్వాలి. అది అంతా ఇవ్వట్లేదు, కొంత మాత్రమే ఇస్తూ ఉన్నది. ఇప్పటికి ఇంకా 4,000 కోట్ల వరకు ఇంకా ప్రభుత్వం ఆర్టీసీకి బాకీ పడి ఉంది ఆ డబ్బులు. అవే కాకుండా ఇవాళ విద్యార్థులకు సంబంధించిన బస్ పాసుల రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు ఇచ్చాయి, వీళ్ళు వచ్చిన తర్వాత బంద్ చేసారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పాసులకు సంబంధించిన డబ్బులు కూడా వీళ్ళు బంద్ చేయడం జరిగింది. అవే కాకుండా ఇవాళ మహాలక్ష్మి పథకంలో లాభాలు వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. మరి నిజంగానే లాభాలు వచ్చి ఆ పైసలు ఇస్తే ఇలా రిటైర్డ్ అయిన పైసలు ఎందుకు? 36 ఏళ్ళు పనిచేసి వాడు రిటైర్డ్ అయిపోతే అన్నం దొరకని పరిస్థితిలో అఘోరిస్తూ ఉన్నారు. రెండోది, పీఆర్సీలు లేవు. ఇవాళ ఏది కూడా వాగ్దానాలు లేవు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానం మీరు చేయకుండా ఉన్నారు. కాబట్టే మేమేం చెప్తున్నామంటే జేఏసీగా మీరే ఒలక్టో బస్సులు ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరే పైసలు ఇచ్చేసి ఆ యొక్క ఏదైతే 35 లక్షల రూపాయలు ఒక్కొక్క బస్కి మనకు సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ కూడా ఆర్టీసీకే ఇప్పించి కొంటే ప్రభుత్వం ఇమేజ్ పెరుగుతుంది, ప్రభుత్వం మాట తప్పకుండా ఉంటుంది. రెండోది, ఆర్టీసీ బాగుపడుతుంది, ప్రజలకు రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఇది చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాం. ఇప్పుడు చేయకపోతే ఎప్పటి నుంచి మీరు సమ్మెలోకి వెళ్తున్నారు? ఏ రోజు నుంచి సమ్మె అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది? వాళ్ళ సమ్మె మేము నోటీస్ ఇచ్చినాక 15 రోజులు పడుతుంది. అంటే వచ్చే నెల 9కి మాకు అప్పుడు 9 తర్వాత ప్రకటించవచ్చు. కానీ ఈ లోపల 45 రోజులు టైం ఉంటుంది. ఇది టోటల్గా ఎక్స్పెన్స్ అయిపోవాలంటే 45 రోజులు ఉంటుంది. 45 రోజుల లోపల మేము చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇవాళ 9వ తారీఖు వరకు యాజమాన్యం పిలిచి మాట్లాడి చేయాలి, లేకపోతే ఉధృత చర్యలు చేపడతాం. అన్ని హెడ్ క్వార్టర్ జిల్లాలలో సమావేశాలు పెడతాం, అన్ని కార్మికులని మమేకం చేస్తాం. అట్లాగే జాతీయ సంఘాలతో మాట్లాడతాం, మేధావులతో మాట్లాడతాం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటాం, మీడియా మేధావులతో కూడా మాట్లాడుకుంటాం. తప్పకుండా ఆర్టీసీలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఏనాడు కూడా సమ్మెలోకి కార్మికులు వెనుకకు పోలేదు. సమ్మె తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇస్తారు. సమ్మె చేయాలనేది మా సంకల్పం కాదు.
ఇవాళ ప్రభుత్వ ఉదాసీనత ఉంది. ప్రభుత్వం 14 నెలలైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, యాజమాన్యం నిలబెట్టుకోలేదు. యూనియన్లు లేవనే పేరు మీద కార్మికులను అడ్డమైన కూలీలలాగా ఇష్టారాజ్యంగా 16-18 గంటలు పనిచేస్తే ఇలా మానసిక ఒత్తిళ్లకి స్ట్రెస్కి గురైపోయి రాత్రి పగలు డ్యూటీ చేసి డబుల్ డ్యూటీలు చేసి ఇవాళ ఇబ్బందుల్లో ఉండి కార్మికులు హఠాన్మరణానికి గురవుతా ఉన్నారు చాలామంది. ఇవాళ ఆర్టీసీలో మరణాల సంఖ్య ఎక్కువ పెరిగింది. అది కూడా పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఆర్టీసీని. ప్రధానంగా ఇప్పుడు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కావచ్చు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి మీరు ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? మేము గౌరవ పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రికి మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బస్ భవన్కి వచ్చినప్పుడు మేము చెప్పినాం మమ్మల్ని పిలవండి అని చెప్పి. యూనియన్లను పిలిచి మాట్లాడే బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పటిదాకా పిలవలే. ఇవాళ సజ్జనార్ చెప్పిన మాటలు వింటారా, తర్వాత మీరు కార్మికులకి మీరు చేయాల్సిన మాట ప్రకారం చేస్తారా అనేది చూడాలి. తప్పకుండా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ నోటీస్ మీద అసలు ఆర్టీసీ వాళ్ళు వాస్తవంగా ఏం చేస్తూ ఉన్నారు, రహస్యాలేందో మీరు దాని మీద ఒక పరిశీలన చేయండి, ఒక మీటింగ్ పెట్టండి. ఆ తర్వాత జేఏసీని కూడా పిలిపించి టోటల్గా సమస్యల మీద మీరు మేనేజ్మెంట్ తోటి మాట్లాడండి. ఆ తర్వాత మేము పెట్టిన దాంట్లో తప్పుంటే విడ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఈ సమస్యలు కరెక్ట్ అయినప్పుడు పరిష్కారం చేయాలి. తప్పకుండా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బాధ్యత ఏంటంటే మేనేజ్మెంట్ తోటి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొని యూనియన్లతోటి మాట్లాడి ముఖ్యమంత్రితోటి చర్చలు చేసి ఇవి చర్చల ద్వారా మమ్మల్ని పిలిపించి పరిష్కారం చేసే బాధ్యత వారికి ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారిని కూడా ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తారా యూనియన్ వాళ్ళు అని చెప్పి కన్నెర్ర చేయొద్దు మా మీద. మాది అదే ఉద్దేశం కాదు. తప్పని పరిస్థితుల్లో ఎక్కడికి పోవాలనో తెలియని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇచ్చినాం కాబట్టే డెఫినెట్గా మంచి ఉద్దేశంతో మా బాధలేందో పేపర్ మీద చూసి మమ్మల్ని పిలవండి, మాట్లాడండి, పరిష్కారం చేయండి. పరిష్కారమే ధ్యేయం మాకు. సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాం. గతంలో కూడా తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, గత కాంగ్రెస్ కావచ్చు, ఎప్పుడైనా సమ్మె నోటీసులు ఇస్తే యూనియన్లు వెనకకపోలేదు. అన్ని యూనియన్లు కలిసి పోరాడతాయి. ఎవరన్నా తొత్తుగాళ్ళు అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తే కూడా నమ్మాల్సిన పని లేదు. కార్మికులు తిప్పి కొట్టే పరిస్థితి వస్తుంది వేరే వాళ్ళు నాయకులు మాట్లాడితే. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రికి, మేనేజ్మెంట్కి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాస్తవాలని, బాధలని, కష్టాలని, ఆర్టీసీ కార్మికుల బాధల్ని చూసి వెంటనే చర్చల ద్వారా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. చేస్తారన్న ఆశాభావాన్ని చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్పారు కాబట్టి తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేకపోతే సమ్మె అనివార్యం అవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసి సమస్య పరిష్కరించాలని చెప్పేసి థామస్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణలో కూడా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రావాల్సినటువంటి అన్ని డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో కూడా ఎప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెనక్కిపోలేదని చెప్పేసి వారు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.